ఇక్కడ ఒక భయంకరమైనటువంటి విషయం చూడండి. ఉపాధ్యాయురాలిపై కక్ష పెంచుకున్న 5 విద్యార్థులు ఏకంగా ఆమెను అంతమొందించడానికి ప్రణాళిక రచించారు. సోడియం నీటితో కలిపినప్పుడు పేలుడు సంభవిస్తుందని ఆన్లైన్ వీడియోల ద్వారా తెలుసుకున్నారు. ఉపాధ్యాయురాలు వాష్రూమ్కు వచ్చే సమయంలో సిస్టర్న్ అవుట్లెట్లో సోడియం అమర్చారు. ఇంతలో 4వ తరగతి విద్యార్థిని ఫ్లష్ను ఉపయోగించడంతో పేలుడు సంభవించి తీవ్రంగా గాయపడింది. ఛత్తీస్గఢ్ బిలాస్పూర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ నెల అంటే ఫిబ్రవరి నెల 21న ఈ ఘటన చోటు చేసుకుంది. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు ముగ్గురు విద్యార్థినులు సహా మొత్తం 5 విద్యార్థులు ఈ ఘటనకు పాల్పడినట్టు గుర్తించారు. ఫిబ్రవరి 23న 4 అరెస్ట్ చేసి జువెనైల్ హోమ్కు తరలించినట్టు తెలిపారు. మరో విద్యార్థి వేరే ఊళ్ళో ఉండడంతో ఇంకా అదుపులోకి తీసుకోలేదన్నారు. అరెస్ట్ అయిన 4 8వ తరగతి విద్యార్థులని వెల్లడించారు. 3 విద్యార్థినులు మొత్తం కలిపి 5 ఇది చేసిండట. చూడండి, ఉపాధ్యాయురాలపై కక్ష పెంచుకున్నారు. మరి ఈమెమన్నది ఏమని ఉంటుంది? మంచిగా చదవండి, హెయిర్ స్టైల్ మంచిగా పిచ్చిగా దూకొని రాకండి, స్కూలుకు మంచిగా రండి, పిచ్చిగా రాకండి, ఇవే అంటారు ఉపాధ్యాయులు. వేరే ఏమంటారు? ఏమన్నా తిట్టుకుంటారా? పాలిపాగనా లేకుంటే ఏమన్నా గట్టు పంచాయితీ? అట్లా ఏముండదు కదా. ముచ్చట పెట్టకండి, బాయ్స్ తోటి కలిసి ఉండకండి, ఆ ఏజ్ కొంచెం మంచిది కాదు, కరెక్ట్గా ఆలోచించరు. 18, 16, 17, 13, 8వ తరగతి అంటే 14 ఏళ్ళు, 13, 14, 15 ఏళ్ళ ఏజ్ ఉంటారు. ఆ టైంలో మంచిది చెడు అని తెలియదు. ఎంజాయ్మెంట్, ఫోన్లు, రీల్స్ చూస్తున్నాం కదా, టీవీలలో, ఫోన్లలో, ఆన్లైన్లో చూస్తున్నాం కదా. చిన్న పిల్లలు ఎంత అధ్వాన్నంగా రీల్స్ చేసి పెడుతున్నారు. మరి వాటికి తల్లిదండ్రులు లేరా? అన్నదమ్ములు లేరా? అక్క చెల్లెలు లేరా? ఇవన్నీ అటువంటి చూసి వద్దన్నదొచ్చు ఆమె ఉపాధ్యాయురాలు. ఆమెను చంపాలని అనుకున్నారు. చూడండి కథ ఎటుపోతున్నది, ఏమవుతున్నది విద్యా వ్యవస్థ.